అయోధ్య మందిరం ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకునే విషయం. ఎందుకని బీజేపీ గవర్నమెంట్ 1980 నుండి అయోధ్యపై ఎందుకు అంత ఆసక్తి చూపుతుంది? 1800 కోట్లు పెట్టి ఆలయాన్ని నిర్మించడం అవసరమా? దేశంలో చాలా మంది నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు. వాటికి సహాయం చేయకుండా అయోధ్యకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? 500 సంవత్సరాల నుండి ఎందుకని అయోధ్య కొరకు 73 ఉద్యమాలు చేశారు? అసలు అయోధ్యపై ఉన్న వివాదాలు ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం. అయోధ్య స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. అలాగే 73 ఉద్యమం ఫలితంగానే దేశంలో ప్రతి హిందువు కోరికల అనుగుణంగా రామ మందిరాన్ని నిర్మాణం చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం పైన ఈ వివాదం నడుస్తుంది. రాముడు జన్మించిన స్థలం అని, అలాగే బాబ్రీ మసీదు నిర్మించిన స్థలం. చరిత్రలో కూడా ఈ స్థలానికి ప్రాధాన్యతతో పాటు వీటి చుట్టూ వివాదాలు కలిగి ఉన్నాయి. ప్రాచీన భారత ఇతిహాస రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ ఉత్తర భారతదేశం ఉన్న దేవాలయాలను దాడి చేసి ధ్వంసం చేశాడు. అలాగే మొఘల్ చక్రవర్తులు అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదుని నిర్మించారు. అదే స్థలంలో బాబ్రీ మసీదుని నిర్మించారు. టిఫెన్ తెల్లర్ రచించిన డిస్క్రిప్టివ్ ఇండియా అనే పుస్తకం ఆధారంగా 1967లో బాబ్రీ మసీదుని నిర్మించినట్టు తొలి రికార్డును గుర్తించారు. పుస్తకం ప్రకారమే అయోధ్యలోని రాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి అదే స్థలంలో మసీదు నిర్మించినట్లు చెబుతుంది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండడం వల్ల హిందువులకు ముస్లింలకు ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉండేవి. దీనివల్ల 1858 డిసెంబర్లో బ్రిటిష్ వారు అయోధ్యలో పూజలు చేయకూడదని నిషేధించారు. 1858 అయోధ్య విషయంలో అయోధ్య సన్యాసి అయిన మహంత్ రఘువీర్ దాస్ 2.77 ఎకరాల స్థలంలో రాముడి ఆలయ నిర్మాణం కోసం ఫైజాబాద్ కోర్టులో ఒక అభ్యర్థన దాఖలు చేశాడు. తర్వాత హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఆ గొడవల హిందువులు బాబ్రీ మసీదుపై దాడి చేశారు. ఆ స్థలంలో రాముడి ఆలయాన్ని నిర్మించుకుంటామని వాదనలు పెట్టుకున్నారు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకోలేదు. 2.77 ఎకరాల స్థలం కోసం హిందువులకు ముస్లింలకు ఇక ముందు రోజుల్లో గొడవలు వస్తాయని ఈ స్థలాన్ని రెండుగా చేసి లోపల స్థలం ముస్లిం వారికి, బయటి స్థలాన్ని హిందువుల వారికి సపరేట్ గా చేశారు. అయితే 1949లో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదులోకి వెళ్లి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టి అక్కడ విగ్రహాలు వెలిసాయని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. చివరికి 3 వ్యక్తులు లోపలికి వెళ్లి విగ్రహాలు పెట్టారని అధికారిక పరిశోధనలో తేలింది. అయితే హిందువులకు ముస్లింలకు గొడవలు జరుగుతాయని వెంటనే పోలీస్ స్థలం చుట్టూ కంచె కట్టి లాక్ చేశారు. సీతారాముల విగ్రహాలు మసీదులోనే ఉండిపోయాయి. 1986లో విశ్వ హిందూ పరిషత్ వారు కేసు వేశారు. ఏమిటంటే లాక్ చేసిన స్థలంలోకి హిందువులను లోపలికి పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు కోర్టు ఒప్పుకుంది. చివరికి 37 సంవత్సరాల తర్వాత 1986 సంవత్సరంలో రాముడికి పూజలు చేయడం ప్రారంభించారు. అలాగే 1980లో విశ్వ హిందూ పరిషత్ వారు 2.77 ఎకరాల ల్యాండ్ లో రాముడి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళన ప్రారంభించారు. అయితే ఈ ఆందోళనకు సపోర్ట్ గా మొదటిసారిగా బీజేపీ నిలిచింది. మొత్తానికి వివాదానికి పొలిటికల్ సపోర్ట్ నిలిచింది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి బీజేపీ పార్టీ దేశమంతటా అయోధ్య కొరకు రథయాత్ర చేయాలని నిర్ణయించింది. ఈ ఊరేగింపుకి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. ఈ యాత్ర 1990 సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. ఈ యాత్ర సోమనాథ్ లో స్టార్ట్ అయింది. గుజరాత్ లో దాదాపు 400 గ్రామాలు, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ గుండా సాగుతూ దాదాపు రోజుకు 300 కిలోమీటర్లు సాగింది. అలాగే దీనికి నేతృత్వం వహిస్తున్న ఎల్కే అద్వానీ ఒకే రోజులో 6 ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగంలో ఎల్కే అద్వానీ ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించేంత వరకు శాంతియుతంగా ఏ హిందువు జీవించలేడని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రసంగం వల్ల కేంద్ర ప్రభుత్వం వీరి యాత్రను ఢిల్లీలో కొన్ని రోజుల పాటు నిలిపివేసింది. 1990 అక్టోబర్ 23 తేదీన ఎల్కే అద్వానీ అరెస్ట్ చేసి ప్రివెంటెడ్ కస్టడీలో ఉంచారు. అలాగే బీజేపీ నాయకుడైన అశోక్ సింగ్లాను కూడా అరెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ వారి ఈ ఉద్యమాన్ని ఆపలేదు. ఈ యాత్రను అయోధ్య వైపుకు తీసుకువెళ్లారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మలయాళ సింగ్ అయోధ్య వైపు వెళ్లి కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో ఏకంగా 1,50,000 కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయినా కూడా ఉద్యమం ఆగలేదు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ వారు బీజేపీ పార్టీ కార్యకర్తలు కలిసి మసీదు లోపల ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ పార్టీ ముఖ్య నాయకులైన ఎల్కే అద్వానీ, మురళీ మోహన్, ఉమాభారతి అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రసంగంలో కార్యకర్తలు బలాన్ని చేకూర్చేలా చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడ పోలీసులు ఉన్నా కూడా మసీదులోకి వెళ్లి మసీదును ధ్వంసం చేశారు. అలాగే అయోధ్యలో ఉన్న ప్రతి మసీదుని ధ్వంసం చేశారు. ఈ ఉద్యమాన్ని నిలిపివేయడానికి 5,000 మంది పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యకు పంపింది. అయినప్పటికీ ఈ గొడవ 3 రోజుల పాటు ముస్లిం వర్గాల వారికి, హిందువుల వర్గాల వారికి గొడవలు జరుగుతూనే ఉంది. ఉద్యమం కారణంగా అక్కడ ఉన్న 25 మందికి పైగా విశ్వ హిందూ పరిషత్ చెందిన వారు మరణించారు. ఈ ఉద్యమం కారణంగా దేశంలో ప్రతి నలుమూల ఉన్న కుల వర్గాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దేశంలో ప్రతి హిందువు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అల్లర్లతో పాటు ముస్లింలను హత్య చేశారు. దీనివల్ల అనేక మంది అమాయకుల ముస్లిం వర్గాలకు చెందిన వారు హత్య చేయబడ్డారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి అయిన మోహన్ సింగ్ విచారణలో తేలిన విషయం ఏమిటంటే దాదాపు 68 మంది బాబ్రీ మసీదు కూల్చివేతకు పాల్పడ్డారని, బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని తేల్చి చెప్పింది. బీజేపీ పార్టీ నాయకులపై కేసు వేశారు. దీనివల్ల దేశంలో ప్రతి ముస్లిం, హిందువులపై ప్రతి దాడి చేయాలని చూశారు. 2002 వాజ్పేయి ప్రభుత్వం అనేక కమిటీలు నియమించింది గొడవలను ఆపివేయాలని. కానీ అదే సంవత్సరంలో రైల్లో వస్తున్న కర సైనికులపై ముస్లిం వారు దాడి చేసి రైళ్లను తగలపెట్టి వివాదానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఏకంగా
ఏకంగా 58 మంది పైగా చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి అయోధ్యపై పరిశోధనలకు అనుమతులు ఇచ్చారు. రాముడి ఆనవాళ్లు ఉన్నాయా లేకుంటే బాబ్రీ మసీదుకి చెందిన ఆనవాళ్లు ఉన్నాయా తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్ట్ సర్వేని ప్రారంభించారు. కానీ ఈ పరిశోధనలో బాబ్రీ మసీద్ గర్భంలో రాముడి యొక్క ఆనవాళ్లు కనిపించాయి. దీనితో 2010 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు 2 వర్గాలకి సమన్యాయం జరగాలని ఈ స్థలాన్ని 2గా కేటాయించారు. కానీ దేశంలో ప్రతి హిందువు దీన్ని నిరాకరించారు. చివరికి సుప్రీంకోర్టు ఆర్కియాలజీ సర్వే ప్రకారం 2009 నవంబర్ 9వ తేదీన తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం బాబ్రీ మసీద్ అనేది హిందూ దేవాలయంపై కట్టారని, ఆ ల్యాండ్ శ్రీరాముడిపై రిజిస్టర్ అయ్యి ఉందని, 2.77 ఎకరాల ల్యాండ్ పై శ్రీరాముడి ఆలయాన్ని నిర్మాణం చేపట్టాలని తేల్చి చెప్పింది. అలాగే హిందువులు బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు ముస్లిం వర్గాలకు సమన్యాయం కోసం అయోధ్యలో ఎక్కడైనా 5 ఎకరాల ల్యాండ్ ని మసీదు నిర్మాణం కోసం ఇవ్వాలని తేల్చి చెప్పింది. చివరికి మొత్తానికి ఈ 2 వర్గాలు ఈ తీర్పుని అంగీకరించారు. దీనితో ఆలయ నిర్మాణంకు అడ్డంకులు తొలగిపోవడంతో రామాయణ ట్రస్ట్ వారు 2.77 ఎకరాలతో పాటు రామ మందిరం కోసం వేరే దగ్గర 100 ఎకరాల స్థలాన్ని కొన్నారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్య నిర్మాణం కోసం నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడు. రామ మందిరం అనేది భారత ప్రభుత్వం తలుచుకుంటే కట్టేయచ్చు, కానీ ఆలయం అనేది ప్రతి ఒక్క భారతీయ హిందువుకి హక్కు. అందుకే ప్రైవేట్ కంపెనీల వారి చేతిలో కాకుండా ఆలయాన్ని ప్రతి హిందువు ఆలయ నిర్మాణం కోసం కానుకలు సేకరించారు. 2001 జనవరి 1వ తేదీన 24 రోజుల పాటు రామ మందిరం ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ఎవరికి తోచినంత డబ్బు వారు ఇవ్వండి అని తీసుకొచ్చారు. అంటే ఈ ఆలయానికి ఖర్చు చేసే డబ్బు ప్రభుత్వం చేపట్టలేదు, ప్రతి ఒక్క హిందూ ఒక్కరే ఈ ఆలయం కోసం ఖర్చు చేస్తున్న డబ్బు. ప్రస్తుతం చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయోధ్య కొరకు అన్ని కోట్లు పెట్టి ఎందుకు కట్టించాలి? ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారనుకుంటున్నారు. కానీ అయోధ్యకు ఖర్చు అయ్యే ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము కాదు. మన దేశంలో ఉన్న 100 కోట్ల హిందువులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన కానుకలు ఏకంగా 24 రోజుల్లోనే 3,600 కోట్లు విరాళాలు ఇచ్చాయి. మన దేశంలో ప్రతి క్రైస్తవుడు, ముస్లిం వాడు చర్చి, మసీదు కడుతున్నారు, కానీ ఏ హిందువు ఎప్పుడు ప్రశ్నించలేదు. అయోధ్య అనేది ప్రతి భారతీయ హిందువుకు పవిత్ర స్థలం. అందుకే 500 ఏళ్ల నాటి నుండి పోరాడి సొంతం చేసుకున్నది.